నిర్ణయం నీదేరా. నీ హృదయంలో ఎవ్వరికీ తెలియని పాపం ఏదైనా ఉందేమో, అది ఎవ్వరికీ తెలియదు, నీకు ఒకదానికే తెలుసు. సో అలాంటి పాపం ఏదైనా నీ హృదయంలో ఉందేమో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, నీ హృదయంలో చూసుకో. ఈ పాపం నా హృదయంలో ఉంది, దీని నుంచి ఎవరు విడిపిస్తారు అని అబ్బాయి ఎంతో అడుగుతున్నప్పుడు నిజమైన దేవుడు అయినటువంటి యేసుప్రభువు వారి దగ్గరకు వచ్చి ఆ సిలువలో అతను మోకరించి అడిగినప్పుడు ఒప్పుకొని వదిలిపెట్టేశాడు. పాపం కూడా దూరం వెళ్ళిపోయింది, నిత్య జీవానికి అతను వారసుడయ్యాడు. సో అలాగా నీ జీవితం కూడా ఈ 80 సంవత్సరాలే 100 సంవత్సరాలే కాదు, తర్వాత కూడా నీ ఆత్మ, నీ జీవము యుగ యుగాలు కూడా దేవునితో సంతోషించాలని నీకు నిర్ణయం అయితే కనుక ఒకసారి ఆయన దగ్గర చెప్పు ఈ విషయాన్ని హృదయంలో. నన్ను నీ రాజ్యంలో చేర్చుకో ప్రభువా, నీ బిడ్డగా చేర్చుకొని ఆయన నా హృదయంలోకి మీరు రండి. ఇగో ఈ పలానా విషయంలో నేను చెడిపోయాను, ఈ పాపాన్ని నేను వదిలిపెట్టాలనుకుంటున్నాను, నన్ను క్షమించండి, నా హృదయంలోకి రండి అని మీరు అడగండి. సో ఈ విధంగా నువ్వు కూడా తీర్మానం చేసుకున్నట్లయితే నీ చెయ్యిని ఒకసారి పైకెత్తమ్మా, నీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాము. నా హృదయంలో కూడా చెడు ఉంది, ఆ చెడుని తీసివేసి మంచి హృదయం నాకు ఇవ్వండి, నా పాపాలని ఒప్పుకుంటున్నాను అని నీ చెయ్యిని ఒక్కసారి ఎత్తి చూపించు. అలానే ఉంచండి మీ చేతులు, మీకోసం నేను ప్రార్థన చేస్తాం రా. ఏమైనా పాపం ఇంకా నీ హృదయంలో దాగి ఉందేమో విగ్రహ రూపంలో, అదంటే నీకు చాలా ఇష్టం దేవుడు అంటే కూడా. ఒకవేళ నీకు దేవుడి గురించి ముందే తెలుసు, అయినా కూడా నువ్వు దేవుడిని వదిలిపెట్టి ఆ విషయాన్ని ఎక్కువ